హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి అవతార్ ఫైర్ అండ్ యాష్. బేసిక్గా నాకు అవతార్ 1 అండ్ 2 మస్తు ఇష్టం అనమాట. అవతార్ 1 చూసినప్పుడు ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ది బ్లూ, అంటే అసలు ఏం చూస్తున్నాం రా కొత్తగా అనిపించుండే. బట్ అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. విజువల్ స్పెక్టకిల్ లాగా ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసినట్టు అసలు వాటర్లో అలా ఎలా చేశారు, ఆ క్రియేచర్స్ కానీ ఆ ఎమోషన్ కానీ ఏదైతే చాలా బాగుంటుంది. ఇట్ వాస్ 2 hours 55 minutes మూవీ అనుకుంటా, బట్ ఇట్ వాస్ టూ గుడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవతార్ ఫైర్ అండ్ యాష్, ఈ మూవీ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పరంగా నేను ఐమాక్స్ 3Dలో చూశాను. నాకు మ్యూజిక్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ ఇట్ వాస్ టూ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా 1 minute కూడా బోర్ కొట్టలేదు. ఈ సినిమా 3 hours 15 minutes ఉంది. 3 hours 15 minutes నాకు అసలు ఎక్కడ అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టోరీ నాకు ఏది కొత్తగా చూస్తున్నట్టు ఏమి అనిపించలేదు. ఇట్ వాజ్ అంటే వే ఆఫ్ వాటర్లో ఏదైతే వాటర్ పరంగానే ఉంటుంది, ఇందులో ఫైర్ అండ్ యాష్ అనేసరికి కొత్త ఎలిమెంట్ కదా, దీన్ని ఏమన్నా డీల్ చేస్తారా అనుకున్నాను. బట్ మూవీ ఇంకా వాటర్ దగ్గరనే ఉంటుందన్నమాట. వాటర్ దగ్గరికే ఫైర్ వాళ్ళు వస్తుంటారు, ఫైర్ వాళ్ళ స్టోరీ చూపిస్తారు. కాకపోతే ఇట్ వాస్ ఫర్ ఫ్యూ మినిట్స్ యాష్ గురించి ఫైర్ వాళ్ళ స్టోరీ చెప్తారు. బట్ ఓవరాల్గా ఇంకా వాటర్లోనే జరుగుతుంది. దేర్ బిట్స్ న్యూ క్రియేచర్స్, బట్ ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఏమీ లేదు. ద వే ఆఫ్ వాటర్కి ఎక్స్టెన్షన్ లాగా ఉంది కానీ, బట్ ఫైర్ అండ్ యాష్కి ఇది కొత్తగా చూపించినట్టు విజువల్స్ ఏమి అనిపించలేదు. సో బట్ ఆ వే ఆఫ్ వాటర్ ఎక్స్పీరియన్స్ ఇది హోల్సమ్గా నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతుంటున్నాయి అనేది చెప్పి తీసుకెళ్లారు కాబట్టి మనకి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాతకి అసలు ఆ వరల్డ్ పాండోరాలో ఏం జరిగింది, మన కమాండర్ చీఫ్ చనిపోయాడు కదా, అతనే మళ్ళీ ఎలా లైక్ వచ్చాడా లేదా అనేది, దాని తర్వాతకి ఏం జరిగింది స్టోరీ అనేది. అండ్ కిడ్స్ కూడా గ్రో అప్ అవుతూ ఉంటారు. వాళ్ళకి సని కరెక్ట్గా వే ఆఫ్ వాటర్ ఎక్కడైతే అయిపోతుందో అక్కడి నుంచే నెక్స్ట్ డే నుంచే మనకి మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ వాస్ క్లియర్ కట్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది కానీ ఏదో కొత్త పార్ట్ చూస్తున్నట్టు ఏమనిపించదు. బట్ మనకి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చూసుకుంటుంటే అది ఎయిర్ గురించి ఉంటుంది, అండ్ నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి మనకి వాటర్ గురించి ఉంటుంది. కాబట్టి ఆ కాంట్రాస్ట్ అనేది మనకు తెలుస్తుంది. బట్ ఇది కంటిన్యూస్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది కానీ మనకి ఏది కొత్త సినిమా చూస్తున్నట్టు ఏమనిపించదు. సో నాకు యాజ్ అన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే, మీరు ఒకవేళ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. బట్ ఏది కొత్తగా చూస్తున్నట్టు మాత్రం ఏమనిపించదు. దట్స్ ఇట్. నాకైతే అలా అనిపించింది. బట్ ఐ లవ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. సో అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఫస్ట్ యాక్చువల్లీ ఆడిసీ టీజర్ వేసి ఉండే, లైక్ టీజర్ కాదు, ఒక యాక్షన్ సీక్వెన్స్ లాగా మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ప్రిటీ గుడ్. ఈసారి క్రిస్టోఫర్ నోలన్ చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. బట్ డూమ్స్ డే ట్రైలర్ దగ్గరకు వచ్చేసరికి ట్రైలరే వేయలేదు. ఇట్ వాజ్ జస్ట్ ఎ టీజ్. వేరే కొత్త ఒక క్యారెక్టర్ ఉంది, మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి టైం లైన్ వేసాడు, ఇంకొక 1 yearలో రాబోతుంది అని చెప్పి. కరెక్ట్ ఇదే డేట్ అనుకుంటా, 1 yearకి. సో అదొక్కటి వేసాడనమాట. బట్ ఆడిసీ టీజర్ మాత్రం చాలా బాగుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అవతార్ వే ఆఫ్ వాటర్, ఇట్ వాజ్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ ఫైర్ అండ్ యాష్కి ఎక్స్టెన్షన్. ఫైర్ అండ్ యాష్ వే ఆఫ్ వాటర్కి ఎక్స్టెన్షన్ లాగా ఉంది కానీ ఇది కొత్త పార్ట్ చూస్తున్నట్టు ఏమనిపించలేదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మళ్ళీ ఒకసారి ఆ పాండోరా వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళ క్యారెక్టర్స్ అన్నిటితోటి ట్రావెల్ అయ్యి వద్దాం అనుకుంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఉంటుంది. సో మంచి థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ గో ఫర్ ఇట్. That's it for the review guys. Hope you like the review. Please, if you like the review, please like, share and subscribe to the channel. Thank you. See you in my next video. Bye.